క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884 గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు కూడా బలరాం నాయక్ గారికి, అలాగే మీకోసం ఇప్పటివరకు వచ్చి ఎదురు చూసి వేరే పని ఉండటం వల్ల వెళ్ళినటువంటి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి గారికి, వివిధ యూనివర్సిటీస్ నుంచి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కారం కోసం వచ్చినటువంటి సోదర విద్యార్థులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. విద్యార్థులు అందరికీ మీరు చెప్పే సమస్యని చాలా లోతుగా అధ్యయనం చేశాము. దీనికంటే ముందు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకున్నాము. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైందే ఉద్యోగాల కోసం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి 10 సంవత్సరాల్లోనే సాధ్యమైనంత వరకు మీకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెచ్చుకున్న రాష్ట్రానికి ఒక అర్థం పరమార్థం ఉండేది. మీరు కూడా జీవితాల్లో స్థిరపడేవాళ్ళు ఇప్పటికల్లా. సరే, దురదృష్టము మీ అందరికీ ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరలేదు, మీకు ఉద్యోగాలు రాలేదు. దానివల్ల చాలామంది, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు చాలా నష్టపోయారు. నేను సిఎల్పి నాయకుడిగా, లేకపోతే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. వారు చాలా జిల్లాల్లో పర్యటనలు చేశారు, సభలు పెట్టారు, చాలా చోట్ల మీ అందరితో మాట్లాడారు. మీ అందరు చెప్పిన అంశాలనే మేము మా ఎజెండాగా కూడా మార్చాం. అట్లాగే నేను పాదయాత్ర చేసి, సిఎల్పి లీడర్గా నేను పాదయాత్ర చేసేటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని రావాలి. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా మనసుని కలిసివేసినటువంటి సన్నివేశం కూడా. పాదయాత్ర చేస్తూ నడుస్తూ ఉంటే సడన్గా ఒక ఊరిలో కేరిమేరి మండలం, ఆదివాసీ ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఐడియా ఉంటుంది. కేరిమేరి మండలం గోయగా గ్రామం. ఊరు కంటే ముందే చాలామంది మహిళలు వచ్చి నాకు స్వాగతం పలికారు. ఓ తల్లి అయితే వచ్చి బొట్టు పెట్టి హారతిచ్చి నేను పాదయాత్ర చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం, ఆ సమస్యలని కూడా వింటూ ఉన్నారు, వినటానికి వచ్చాను, మీకు స్వాగతం పలకటానికి వచ్చాను అని చెప్తూ ఆ సమస్యలు వినాలయ్యా అని చెప్పి చేయబట్టుకుని ఆపి మరీ నన్ను చెప్పింది. తను చెప్పింది ఏంటంటే, నేను ఒంటరి మహిళని, నేను మిషన్ కొట్టుకుంటూ నా బిడ్డను చదివిస్తాను. ఇక్కడ వరకు నాకు ఓపిక ఉంది, స్తోమతను చదివించాను. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.